శ్రీ నమః. ఈరోజు 67వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 66వ శ్లోకాన్ని చెప్పుకుందాం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం మన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాణం ఇంద్రియముల యొక్క హి నిజముగా చరతాం తిరగడం మన్మనో నువిధీయతే మనసు ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండును తదస్య అది వాని హరతి హరించును ప్రజ్ఞాం అంటే బుద్ధిని వాయుర్నావ వీచే గాలి యొక్క నావ మివాంభసి ఎలాగైతే నీటిలో వాయుర్నావ అంటే నావ వాయు అంటే వీచే గాలి అని శ్లోకం యొక్క అర్థం. ఎలాగైతే బలమైన వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుండి ప్రక్కకు నెట్టివేస్తుందో ఏ ఒక్క ఇంద్రియము పైన కానీ మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఇంద్రియాణం హి చరతాం మన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. 68వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.